వద్దు అంటున్నారు కాబట్టి నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నావు. లేదంటే అసలు నీ తాడేపల్లి కొంపలోకి వెళ్ళగలవా? నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్ లో వెళ్ళగలవా? శ్రీలంక బంగ్లాదేశ్ లో చేస్తారా ఏంటి? ఇప్పుడు అదే చెప్తున్నా, బంగ్లాదేశ్ లో షేక్ హసీనా దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఆ ప్యాలెస్ లోకి వెళ్ళి చూసావు కదా, సేమ్ విజువల్స్. నీ తాడేపల్లి కొంపలోకి కొన్ని వేల మంది వెళ్ళి నీ లగ్జరీస్ నీ అక్కడ కూడా ఏదో పెట్టుంటావు బాత్ టబ్బు. ఈ తాడేపల్లి కొంపలో కూడా రిష్కాన్ లో పెట్టినట్టు పెట్టుంటావు కొన్ని లక్షలు పోసి బాత్ డబ్బులు. అట్లా జలకలాడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వద్దు అన్నారు కాబట్టే నువ్వు ఇంకా నీ కొంపలో ఉన్నావు జగన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. ఏంటి నువ్వు వార్నింగ్లు ఇస్తా ఉన్నావా? ప్రజలు కాల్చి వార్తలు పెట్టిన తర్వాత కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఎదురు మాకు వార్నింగ్లా? ఇవన్నీ ఎందుకయా? నువ్వు ముందు అసెంబ్లీకి రా. ఈ బయట ఉండి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు ముందు అసెంబ్లీకి రా. పులివెందుల శాసనసభ్యుడు నువ్వు రా, అసెంబ్లీకి రా. నీకు అసెంబ్లీలో నుంచి మాట్లాడే ధైర్యం లేదు. ప్రపంచంలో కల్లా నెంబర్ 1 పిరికోడు నువ్వు. బయట నుంచి మా కార్యకర్తలు వద్దు అన్న ఆగరా? తమాషాలుగా ఉందా? ఇవాళ మా ఓర్పుని సహనాన్ని మేమేదో సంయమనం పాటిస్తున్నాం కదా అని చెప్పి ఊరుకునే రెచ్చగొడితే మాకు తెలుసు ఏ రకంగా ఒక నిమిషం పట్టదు మా స్టాండ్ మార్చుకోవడానికి. కానీ ఇవాళ కేవలం రాష్ట్రంలో మళ్ళీ అశాంతి నెలకొనకూడదు. నువ్వు కోరుకునేది అదే కదా, రాష్ట్రం మళ్ళీ రావణ కాష్టంలాగా మండిపోవాలి, అల్లర్లు జరగాలి, గొడవలు జరగాలి, రోడ్ల మీద సైకో మోకలు తిరగాలి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. నీ కుట్ర ఫలించకూడదని చెప్పే మేము ఓర్పుగా ఉన్నాం. నువ్వు కోరుకునేది కూడా అదే. నెలకు 100 కోట్లు బడ్జెట్ పెట్టావంటే అది కూడా నీ గుమస్తాగాడితో తాడేపల్లి. నీ గుమస్తాగాడు మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీ మొక్కల్ని, సైకో మొక్క నాయకులందరినీ పిలిచారంట. నెలకు 100 కోట్లు అంట కదా బడ్జెట్. ఏది అల్లర్లు సృష్టించడానికి. కాబట్టి నీ ఎజెండానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవటం. దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సఫలీకృతం కానివ్వము. ఇవాళ మొన్ననే మొత్తం ఆఫీసర్లందరినీ కూడా నీకు బూట్ పాలిష్ చేసే బ్యాచ్ అంతా కూడా పక్కన ఇవాళ విఆర్ లో ఉన్నారు. ఇవాళ నిజాయితీగా లాఠీలు చులిపించినటువంటి అధికారులు ఉన్నారు. నువ్వేదో అనుకుంటా ఉన్నావు. ఇవాళ నీకు బూట్ పాలిష్ చేసే అధికారులు అందరూ పోయారు నాన్న. నీకు సెల్యూట్లు కట్టి జీవుజులు అనేటటువంటి అధికారులు ఎవరు లేరు. రోడ్డు మీదకి వచ్చి ఎవడన్నా తోక జాడిస్తే లాఠీలు ఇరిగిపోతాయి. రైట్ పట్టాభి గారు, ఒక్క నిమిషం. పట్టాభి గారు, ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మీరు విన్నారు కదా, అతి వేగంగా తుడిచిపెట్టుకుపోద్ది.